సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనము ఈరోజు మార్చి 1 సో 2021. సో మనం ఈ రోజు నుంచి ఏంటంటే కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ మీకు ఆన్లైన్ క్లాస్ అనేది నేను పంపడం జరుగుతుంది. వీడియో అనేది డైలీ వస్తుంది. అయితే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండమ్మా, ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అన్నవి మీరు డైలీ కూడా మీరు చూడాలి అన్నా, లేదంటే మీకు క్లాసెస్ డైలీ కావాలన్నా సరే, సో నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో టార్గెట్ గ్రూప్ 2 విత్ శ్రీనివాస్. సో నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి, సో బెల్ మీద క్లిక్ చేస్తే, ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే, సో నేను ప్రతిరోజు పంపిన కరెంట్ అఫైర్స్ వీడియోస్తో పాటు నేను మోడర్న్ ఇండియన్ హిస్టరీ అంటే ఆధునిక భారతదేశ చరిత్ర కూడా సో రేపటి నుంచి క్లాసులు మీకు వస్తాయి, ఫ్రీగా వస్తాయి క్లాసులు. సో మీరు ఒక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో డైలీ మీకు అప్డేట్స్ వస్తాయి. ఓకే, రైట్. ఈరోజు మార్చ్ 1 కరెంట్ అఫైర్స్ అనేవి చూద్దాం. మార్చ్ 1 కరెంట్ అఫైర్స్. ఓకే, సో జాగ్రత్తగా వినండి అమ్మ. సో డైలీ ఈ రోజు నుంచి కూడా మీరు కరెంట్ అఫైర్స్ అనేవి నా క్లాస్ విని నోట్స్ మీరు రెడీ చేసుకుంటే సో మోర్ దాన్ ఎనఫ్ అని చెప్తున్నాను. సో అటువంటి విధంగా నేను క్లాస్ అన్న చెప్తాను. ఓకే, సో ఫ్రమ్ బేసిక్స్ నుంచి కూడా, సపోజ్ ఒక టాపిక్ ఈరోజు ఫస్ట్ డిస్కస్ చేయబోయే టాపిక్ PSLV C51. సో బేసిక్స్ నుంచి కూడా తెలుసుకోవాలి. ఆ విధంగా క్లాసులు అనేవి మీకు వస్తాయి. సో ఈరోజు మనం చూడబోయే టాపిక్స్ ఏంటో చూద్దాం, ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ టాపిక్ PSLV C51. ఓకే, PSLV C51. రెండవది తొలి ఇండియా టాయ్ ఫెయిర్. మూడవది పంటల ప్రోత్సాహ జిల్లాలు ఏర్పాటు చేసిన కేంద్రం. సో నెక్స్ట్ ఒంటరితనానికి మంత్రిత్వ శాఖ అంటే లోన్లీనెస్ మినిస్ట్రీ. ఓకే, నెక్స్ట్ ఉదంటి సీతానది టైగర్ రిజర్వ్. సో ఇది ఎక్కడ ఉంది, దీని గురించి వివరాలు అన్నీ తెలుసుకుందాం. ఎందుకు ఇది వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలోషిప్ గురించి. ఓకే, రైట్. నెక్స్ట్ జాతీయ సైన్స్ దినోత్సవం. సో వీటన్నిటి గురించి ఈరోజు నేర్చుకుందాం. ఓకే, రైట్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ఫస్ట్ టాపిక్ వచ్చేసేటప్పటికి PSLV C51. ఓకే, సో PSLV C51 గురించి చూద్దాం. PSLV C51. సో ఇస్రో చరిత్రలో అంటే ఇస్రో 50 ఇయర్స్ హిస్టరీలో ఏంటంటే తొలిసారిగా దేశీయ ప్రైవేటు సంస్థల ఉపగ్రహాలను కూడా నింగిలోకి పంపింది. ఓకే, సో తొలిసారిగా మన దేశీయ ప్రైవేటు సంస్థల ఉపగ్రహాలను నింగిలోకి పంపడం జరిగింది. రైట్. అయితే ఈ PSLV C51 ఏంటి అంటే ఇది లాంచ్ వెహికల్ ప్యాడ్ అండి. అంటే ఏంటి, సపోజు శాటిలైట్ని ఏదైతే మోసుకొని వెళ్ళేదో ఇక్కడ శాటిలైట్ని ప్లేస్ చేస్తాం అన్నమాట మనం. అయితే ఈ శాటిలైట్ని తీసుకువెళ్ళే వెహికల్ ఏదో ఉంటుందో దాన్ని శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటాం. PSLV అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అన్నమాట. సో ఇది శాటిలైట్ని తీసుకెళ్తుంది అన్నమాట. ఇది తీసుకెళ్ళి కక్షలో ప్రవేశపెడుతుంది. ఓకే, ఆ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఏదైతే ఉందో సో అది ఎన్నవది PSLV C51. సో ఎక్కడి నుంచి మరి శాటిలైట్ని ప్రయోగించారు అన్న తెలుసుకుందాం. ఎక్కడి నుంచి ప్రయోగించారంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్
సో ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ పిఎస్ఎల్వి C-51 అనే లాంచ్ వెహికల్ నుంచి ఒక 19 ఉపగ్రహాలు పంపించారండి. 19 ఉపగ్రహాలు. ఈ లాంచ్ ప్యాడ్ ఎక్కడ? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సో అది తీసుకెళ్ళేది ఏవైతే ఉందో దాన్ని వెహికల్ అంటాం, పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఆ తీసుకెళ్ళేది ఎన్ని ఉపగ్రహాలను తీసుకెళ్ళింది? 19 ఉపగ్రహాలను తీసుకెళ్ళింది. ఓకే, సో జాగ్రత్తగా వినండమ్మా. అయితే ఈ 19 ఉపగ్రహాలలో వేరే దేశాల ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. ఓకే, వేరే దేశాల ఉపగ్రహాలు ఏమున్నాయి అంటే, సో ఒకటి ఏ దేశాలు అంటే బ్రెజిల్ నుంచి ఒక ఉపగ్రహం తీసుకెళ్ళింది. బ్రెజిల్ నుంచి ఒక ఉపగ్రహం. అమెరికాకు చెందిన 13 ఉపగ్రహాలు. అదేవిధంగా భారత్కు చెందిన 5 ఉపగ్రహాలు. ఈ 3 కూడా ఈ లాంచ్ వెహికల్ ఏదైతే ఉందో పిఎస్ఎల్వి C-51 19 ఉపగ్రహాలను తీసుకెళ్ళింది. అందులో ఒకటి బ్రెజిల్కి చెందింది, ఒకటి అమెరికాకు చెందింది, ఒకటి భారత్కు చెందింది. ఓకే, రైట్. అయితే బ్రెజిల్కు చెందిన ఈ యొక్క శాటిలైట్ పేరు, ఉపగ్రహం పేరు అమెజానియా 1 అన్నమాట. ఓకే, ఇంపార్టెంట్ అమ్మా, ఎగ్జామ్ పర్పస్లో ఇంపార్టెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్లో. సో ఇది చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. అమెజానియా 1 శాటిలైట్ని తీసుకువెళ్ళడం జరిగింది. రైట్. అయితే ఈ అమెజానియా 1 ఎక్కడిది? బ్రెజిల్ అన్నాం. ఇది బ్రెజిల్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడింది. బ్రెజిల్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన శాటిలైట్ అన్నమాట. ఇది ఏంటది? అమెజానియా 1. ఓకే, రైట్. అయితే ఈ అమెజానియా 1 ఏదైతే ఉందో ఇది బ్రెజిల్ ఎందుకు పంపించింది, కారణం ఏంటి అనేది నేర్చుకుందాం. సో మెయిన్ పర్పస్ ఏంటంటే, దీని పర్పస్ ఒకటి అమెజాన్ పరివాహక ప్రాంతంలో ఉన్న అటవీ సంపదను పర్యవేక్షించడానికి మాట. ఓకే, సో ఒకటి ఈ అమెజాన్ అటవీ సంపదను ఏం చేయాలి? పర్యవేక్షించడానికి. రెండవది, ఇప్పుడు బ్రెజిల్ భూభాగంలో ఉన్న వ్యవసాయం ఏదైతే ఉందో, సో ఈ వ్యవసాయ అంటే ఈ వ్యవసాయానికి సంబంధించి వైవిధ్య పరిస్థితులు అంటే వ్యవసాయానికి సంబంధించిన పరిస్థితులను విశ్లేషించడానికి. సో ఏంటి అంటే ఇది ఒక రిమోట్ సెన్సింగ్ డేటాని ఇస్తుంది అన్నమాట. సో ఆ డేటా ప్రకారం వ్యవసాయానికి తగిన పరిస్థితులు అన్నీ కూడా అబ్జర్వ్ చేయడానికి. ఈ 2 కారణాలు అన్నమాట ఇంపార్టెంట్. సో మనకి ఎగ్జామ్ పర్పస్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. సో బ్రెజిల్ స్వదేశీ పరిజ్ఞానంతో చేయబడిన అమెజానియా 1లో ఒకటి అమెజాన్ అటవీ సంపదను పర్యవేక్షించడానికి, సో 2 వ్యవసాయ వైవిధ్య పరిస్థితులను విశ్లేషించడానికి మాట. ఓకే, రైట్. అయితే ఈ అమెజానియా 1 గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఓకే, జాగ్రత్తగా వినండి అమ్మ. మొట్టమొదటిది, ఈ యొక్క అమెజానియా 1 యొక్క బరువు ఎంత అంటే 637 కిలోల బరువు అన్నమాట. ఓకే, ఎంత బరువు? 637 కిలోల బరువు. అయితే ఈ అమెజాన్ ఈ యొక్క శాటిలైట్ని తీసుకుని ఈ వెహికల్ బయలుదేరింది. సో వెళ్ళిన 17 నిమిషాలకి ఏమైందంటే ఈ యొక్క అమెజానియా 1ని కక్షలో ప్రవేశపెట్టిందన్నమాట. తర్వాత ఏంటి, మిగతా ఈ యొక్క ఏవైతే ఉన్నా మిగతా వెళ్తామన్నమాట.
సో ఇవి జరిగింది విషయం. ఓకే, రైట్. సో ఇది ఇంపార్టెంట్ అమ్మ. ఎంత బరువు శాటిలైట్స్ వెహికల్ ఎన్ని నిమిషాల తర్వాత చేరుకుంది? 17 నిమిషాలు. ఓకే, రైట్. ఇంపార్టెంట్. అమెజానియా 1 గురించి బ్రెజిల్ ప్రవేశపెట్టింది. మరి ఎగ్జామ్ పర్పస్లో మీకు అడిగే ఛాన్స్ ఉంటుంది. బ్రెజిల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ రీసెర్చ్, ఓకే, ఎవరు రూపొందించారు అని కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఏ ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకూడదమ్మా. అందుకే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ రీసెర్చ్. సో ఈ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఈ యొక్క అమెజానియా 1ని డెవలప్ చేసింది. దీని యొక్క యూజెస్ ఇవి, ఇది బరువు, ఇది ఎంత టైంలో చేరుకుంది. సో ఇది ఫస్ట్ దాని గురించి. ఓకే, రెండవది అమెరికాకు చెందిన ఉపగ్రహాలు ఎన్నన్నాం? 13. అవి నేర్చుకుందాం. సో జాగ్రత్తగా ఉండండి. సో యుఎస్ఏ ఏం చేసింది? 13 ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. ఇవి మైక్రో ఉపగ్రహాలు అని చెప్పుకోవచ్చు. సో మైక్రో ఉపగ్రహాలు. సో వీటి పేర్లు గుర్తుపెట్టుకోండి. సో వీటి గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కువ అవసరం లేదు. సో పేర్లు గుర్తుపెట్టుకోండి చాలు. ఒకటి సాయ్ 1 నానో కనెక్ట్ 2 ఇది ఒక ఉపగ్రహం. రెండవది స్పేస్ బేస్, ఇవి 2 ఉపగ్రహాలు. ఓకే, ఇవి 2 స్పేస్ బేస్ 2, సాయ్ 1 నానో కనెక్ట్ 2 ఇవి ఒక మైక్రో ఉపగ్రహాలు అన్నమాట. ఇటువంటి 13 మైక్రో ఉపగ్రహాలను అమెరికా ప్రవేశపెట్టింది. మరి భారత్ ప్రవేశపెట్టిన ఈ 5 ఉపగ్రహాలు ఉన్నాయి చూసారా, ఎగ్జామ్ పర్పస్లో చదువుకోవాలి. సో జాగ్రత్తగా వినండి. సో దీని తర్వాత నేను ఇక పిఎస్ఎల్వి గురించి కొన్ని బేసిక్స్ విషయాలు కూడా చెప్తాను. సో నెక్స్ట్ జాగ్రత్తగా వినండి, ఎందుకంటే బేసిక్స్ కూడా అవసరం. ఓకే, రైట్. సో జాగ్రత్తగా వినండి అమ్మ. రైట్, మన భారతదేశం ఎన్ని ఉపగ్రహాలను ప్రయోగించింది అనుకున్నాం? 5 ఉపగ్రహాలని చెప్పుకున్నాం. ఒక 5. ఈ 5లో సో మొట్టమొదటిది చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సో మొట్టమొదటిది ఉపగ్రహం పేరు సతీష్ ధావన్ షార్ట్ రేడియేషన్. ఓకే, సతీష్ ధావన్ షార్ట్ రేడియేషన్ అంటే సతీష్ ధావన్ షార్ట్ మాట. ఓకే, రైట్. సో రేడియేషన్ కాదు, సతీష్ ధావన్ షార్ట్ మాట. అంటే ఇది మెయిన్ సతీష్ ధావన్ షార్ట్ అన్నది ఎవరు రూపొందించారు అంటే చెన్నైకి చెందిన స్పేస్ కిడ్జ్ ఇండియా. చెన్నైకు చెందిన స్పేస్ కిడ్జ్ ఇండియా. ఆల్రెడీ చెప్పాను, 50 సంవత్సరాల ఇస్రో చరిత్రలో తొలిసారిగా ఒక దేశీయ ప్రైవేటు సంస్థల ఉపగ్రహాలను పంపించమాట. అందులో ఒకటేంటి? చెన్నైకి చెందిన స్పేస్ కిడ్జ్ ఇండియా. ఓకే, దీన్ని రూపకల్పన చేసింది. దీన్ని సతీష్ ధావన్ షార్ట్ని. ఓకే, సతీష్ ధావన్ షార్ట్ని స్పేస్ కిడ్జ్ ఇండియా రూపొందించింది. ఏంటి దీని పర్పస్ ఏంటి అంటే, ఇది రేడియేషన్ స్థాయి, అదేవిధంగా అంతరిక్ష వాతావరణం యొక్క అధ్యయనం, అంతరిక్షంలో ఉండే వాతావరణం యొక్క అధ్యయనంతో పాటు
ఈ యొక్క కమ్యూనికేషన్ టెక్నాలజీ లాంగ్ డిస్టెన్స్లో అంటే ఏంటి, సుదూర దూరంలో, సుదూర కమ్యూనికేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో వీటి కోసం ఇవి ఉపయోగపడతాయి. సుదూర అంటే లాంగ్ డిస్టెన్స్లో కమ్యూనికేషన్ మనం అందించే విధంగా, అదేవిధంగా రేడియేషన్ స్థాయి, అంతరిక్షంలో వాతావరణం అధ్యయనం, సో ఇటువంటివి వాటికి ఈ యొక్క శాటిలైట్స్ని ప్రయోగించమాట, ఇవన్నీ తెలుసుకోవడానికి. అదేవిధంగా కమ్యూనికేషన్ లాంగ్ డిస్టెన్స్లో అందించడానికి ఓకే ఇవి ఈ యొక్క శాటిలైట్ ఉపయోగపడుతుంది. ఓకే రైట్. రెండవ జాగ్రత్తగా వినండి. రెండవ శాటిలైట్ ఏదైతే ఉందో అది 3 శాటిలైట్స్ కలిపి, అంటే 2, 3, 4 ఈ 3 కలిపి ఈ 3 శాటిలైట్స్ కలిపి ఒక శాటిలైట్గా మాట్లాడుకుంటాం. సో అదేంటంటే ఈ యొక్క 3 శాటిలైట్స్ని కూడా 3 కళాశాలల విద్యార్థులు తయారు చేశారన్నమాట. ఓకే దాని పేరు యూనిటీ షాట్. ఓకే యూనిటీ షాట్. ఒకటి సతీష్ ధావన్ షాట్, రెండవది 3 కళాశాల విద్యార్థులు కలిపి తయారు చేసింది యూనిటీ షాట్. అంటే 3 శాటిలైట్స్ కలిపి ఒకటి మాట, అది యూనిటీ షాట్. ఓకే నెక్స్ట్ ఇవి ఇక్కడికి ఎన్నైనాయి, 1 ఇవి 3 4 అయినాయి. సో మెయిన్ దీని పర్పస్ ఏంటి, దీని పర్పస్ కూడా తెలుసుకోవాలి కదా. మెయిన్ దీని పర్పస్ ఏంటంటే రేడియో రిలే సేవలు, రేడియో రిలే సేవలు. రైట్. ఓకే ఈ సాంకేతిక సంబంధించిన సేవలు అందించడం జరుగుతుంది. మరి మూడవది ఇంపార్టెంట్ అమ్మ, ఇది కూడా. మూడవది సింధు నేత్ర. సింధు నేత్ర. జాగ్రత్తగా వినండి. హిందూ మహాసముద్రంలో దీని పర్పస్ ఇంపార్టెంట్. హిందూ మహాసముద్రంలో, సో హిందూ మహాసముద్రంలో ఈ యొక్క నౌకలు, వ్యాపారం, సో ఇదంతా కూడా నిఘా కోసం రూపొందించిందే సింధు నేత్ర. ఓకే హిందూ మహాసముద్రంలో జరుగుతున్న వ్యాపారం, ఆ యొక్క ఓడలు, నౌకలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే మన పొరుగు దేశాలు కానీ, మన శత్రు దేశాలు కానీ సో ఎటువంటి కార్యకలాపాలు చేస్తున్నాయో తెలుసుకోవాలని ఒక నిఘా ఉండాలి. సో ఆ నిఘా కోసం ఏంటంటే భారతదేశం ఫ్రాన్స్ సహకారంతో ఈ యొక్క శాటిలైట్స్ని తయారు చేయించుకుందన్నమాట. అందులో ఒకటి ఏంటి, సింధు నేత్ర. అంటే ఏంటి, అంటే భారత్ ఫ్రాన్స్ మధ్య సహకారం కుదిరింది. వీటి గురించి హిందూ మహాసముద్రంలో నిఘా కోసం కొన్ని శాటిలైట్స్ తయారు చేయాలని చెప్పి ఫ్రాన్స్ సహకారం కోరింది. ఓకే పర్పస్ 3 శాటిలైట్స్ ఏంటి, 5 ఏంటి చెప్పాం అమ్మ. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకే నెక్స్ట్ ఇవి ఇప్పుడు దాకా నేర్చుకున్నారు సరే. మరి ఇదొక సింధు నేత్ర ఇంపార్టెంట్ అంటే ఇది డిఆర్డిఓ తయారు చేసింది. డిఆర్డిఓ దీన్ని తయారు చేయడం జరిగింది. ఇంపార్టెంట్. ఓకే రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ. ఓకే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో డిఆర్డిఓ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ. ఓకే రైట్ తయారు చేసింది. మరి ఈ యొక్క శాటిలైట్స్ గురించి నేర్చుకున్నారు, బాగానే ఉంది. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా విన్నాం. ఈ పిఎస్ఎల్వి C-51 ఏదైతే ఉందో పిఎస్ఎల్వి సిరీస్లో ఇది 53వది. పిఎస్ఎల్వి C-51 ఇది 53వది, 53. ఓకే 53వది. అయితే ఈ యొక్క శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి మొత్తం ప్రయోగించబడిన
78వ లాంచ్ వెహికల్. పిఎస్ఎల్వి సిరీస్లో 53వది. అయితే ఇదేంటి, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏదైతే ఉందో ఈ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించబడిన 78వ లాంచ్ వెహికల్. పిఎస్ఎల్వి సిరీస్లో అయితే 53, అంటే మళ్ళీ జిఎస్ఎల్వి ఇవన్నీ ఉంటాయి కదా. సో అన్నిటిలో 78వ లాంచ్ వెహికల్ అన్నమాట ఇది. ఏంటి, పిఎస్ఎల్వి C-51. అయితే జాగ్రత్తగా వినండి, ఇది కూడా ఒక పాయింట్ చెప్తున్నాను, మోస్ట్ ఇంపార్టెంట్. సో 2021 ఫిబ్రవరి 28న యొక్క 19 ఉపగ్రహాలు ప్రయోగించారు. అయితే ఇప్పటి వరకు ఇస్రో చరిత్రలో 34 దేశాలకు చెందిన 342 శాటిలైట్లు, అంటే ఉపగ్రహాలు మాట, 342 ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టింది ఇస్రో. ఓకే, ఇస్రో ఏం చేసింది, 34 దేశాలకు చెందిన ఇస్రో పిఎస్ఎల్వి ద్వారా అంటే పిఎస్ఎల్వి సిరీస్లో 34 దేశాలకు చెందిన 342 శాటిలైట్లను కక్షలో ప్రవేశపెట్టింది. ఓకే, రైట్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ సతీష్ ధావన్ షాట్ ఉంది కదా, ఈ షాట్తో పాటు నరేంద్ర మోడీ గారి ఫోటో పంపడం జరిగింది. ఇందులో ఈ ఉపగ్రహంలో నరేంద్ర మోడీ గారి ఫోటో, అదేవిధంగా తన పేరు, ఆత్మనిర్భర్ భారత్ మిషన్ పేరు, భగవద్గీత గ్రంథం. ఓకే, అదేవిధంగా 1000 మంది విదేశీయుల పేర్లు, మెయిన్ 25,000 పేర్లు, ఇవన్నిటిని కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్ళడం జరిగింది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సో నరేంద్ర మోడీ గారి ఫోటో ఒకటి, పేరు, ఆత్మనిర్భర్ భారత్ మిషన్ పేరు, భగవద్గీత గ్రంథం, 1000 విదేశీయుల పేర్లు, 25,000 పేర్లు, ఇవన్నీ కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్ళడం జరిగింది. రైట్. సో చెన్నైకు చెందిన స్పేస్ కిడ్స్ ఇండియా సంస్థ. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ అమ్మా. ఈ పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేసుకోండి. ఇది ఫస్ట్ పిఎస్ఎల్వి గురించి. ఓకే, సో నెక్స్ట్, సో ఈరోజు 2వ ఆర్టికల్ అన్నది చూద్దాం.